అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మీట్ అవ్వడం జరిగింది. అక్కడ పలు అంశాలపై ఆయన చర్చించడం, దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సానుకూలమైనటువంటి స్పందనలు రావడం, తర్వాత మేజర్గా నారా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అమిత్ షా గారిని కలిసిన విషయం అమరావతికి చట్టబద్ధత కల్పించేటటువంటి అంశం పైన. ఎందుకంటే 2014లో స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా అంటూ పోయింది. 2015లో అమరావతి రాజధానిగా ఉండాలి అని ప్రభుత్వాలు నిర్ణయించడం జరిగింది. అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క భూముల్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా 34,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది, అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం నాకు కూడా నచ్చింది, నేను కూడా స్వాగతిస్తున్నాను అని చెప్పడం. తర్వాత ఎలక్షన్ల టైంలో చంద్రబాబు నాయుడు అమరావతి పేరు చెప్పి బాగా దోసుకున్నాడు. నేను అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తాను, అమరావతిలోనే నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, కావాలంటే మీరు తాడేపల్లి దగ్గరికి వచ్చి చూడండి, పెద్ద ప్యాలెస్ కనపడుతుంది అది అని చెప్పేసి జనాలను నమ్మించడం. తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి కొన్నాళ్ళు రాజకీయం చేయడం. ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ లేదు, ఏమీ లేదు అని తెలిసిన తర్వాత ఆ అమరావతిని చంపేయడం కోసం అని చెప్పేసి 3 రాజధానుల కాన్సెప్ట్ని తీసుకురావడం. అలా 5 సంవత్సరాల పాటు 3 ముక్కల ఆట ఆడి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని లేకుండా చెయ్యడం. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా మీ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేదు కదా, అనాథలు మీరు అని చెప్పేసి ఆయా ప్రాంతాల వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అంటుంటే వీళ్ళు తల వంచుకొని అవమాన భారంతో బతికినటువంటి పరిస్థితి. తర్వాత 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత అమరావతిని రీబిల్డ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రధానమంత్రి గారితో మళ్ళీ శంకుస్థాపన చేయించారు. ఆల్మోస్ట్ జంగిల్ క్లియరెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, వర్కులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి శాశ్వత బిల్డింగ్లన్నీ కడతా ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, లోపల వర్క్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ప్రజల మైండ్ సెట్ ఎన్నికల టైంలో ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. 5 సంవత్సరాలు మాత్రమే నాకు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో నా శాయశక్తులా పోరాడి నేను ఎంత చేయగలనో అంతా చేస్తాను. కానీ ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తే మళ్ళీ అమరావతిని నాశనం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటాడు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే అమరావతి రాజధానిగా మాత్రమే ఉండేటట్లు, అమరావతిని కదపలేకుండా ఒక రక్షణ చట్టం చేయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే అమరావతి రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత తీసుకొని వస్తాను, ఎవ్వడు కూడా కదపలేడు, దీన్ని అమరావతే రాజధానిగా ఉంటుంది, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటుంది అని ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి హోంమంత్రి గారితో ఆయన మాట్లాడడం. ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించేటటువంటి విషయం పైన బిల్లుని వచ్చే పార్లమెంటు సమావేశంలోనే లోక్సభలో పెట్టాలని చెప్పేసి అమిత్ షా గారిని కోరడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. విశాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. అమరావతి వల్ల జగన్కి నష్టం ఏమిటి అని చెప్పేసి మళ్ళీ ఈయన అమాయకత్వంతో అడగడం కూడా జరిగింది నిన్న ప్రెస్ మీట్లో. మీకు తెలియదేంటి సార్, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి నష్టం ఏంటంటే అమరావతి గనక డెవలప్ అయితే జగన్మోహన్ రెడ్డి మొహం చూసేవాడు కూడా ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో. రాజధాని గనక బిల్డ్ అయితే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేసేవాళ్ళు ఉండరు ఈ రాష్ట్రంలో. అమరావతి గనక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ అయితే జగన్మోహన్ రెడ్డి ఉనికి అనేదే ఉండదు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీ దక్కితే అమరావతి ఉన్నంత కాలం, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం మీ పేరు నిలబడిపోతుంది శాశ్వతంగా చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి అనేవాడి పేరు వినపడదు. అది ఆయన గారికి అక్కసు. అందుకనే అమరావతిని చంపేయాలనుకుంటాడు. ఆయన గారికి మీకు మంచి పేరు రావడం ఇష్టం లేదు, అంతే. ఇంకోటి ఏంటంటే దోనకొండ ఏరియాలో ఆయన లక్షల ఎకరాలు కబ్జాలు చేసుకొని పెట్టుకుని ఉన్నాడు. 2014లో ఆయన కనుక గెలిచినట్టే ఆ దోనకొండ ఏరియాలో రాజధాని పెట్టి మంచిగా రియల్ ఎస్టేట్ చేద్దామని ట్రై చేశాడు. కానీ జనాలు ఆ పప్పులు ఉడకనీయలేదు 2014లో. అది అక్కసు, అది కోపం. మీకు పేరు రావద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఉండద్దు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.